నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోవులకు పూజ చేసిన ప్రధాని స్వయంగా పొంగలి వండారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. लोहड़ी, मकर संक्रांति, माघ बिहू और अन्य त्योहारों की भी उमंग है। मैं भारत और दुनिया भर में रहने वाले सभी तमिल भाई बहनों को पोंगल की और सभी पर्वों की बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, वैसे मेरे लिए ये भी बहुत सुखद रहा है कि पिछले वर्ष मुझे तमिल संस्कृति से जुड़े कई कार्यक्रमों में शामिल होने का अवसर मिला। मैंने तमिलनाडु में 1000 साल पुराने गंगईकोंडा चोलापुरम मंदिर में पूजा की। वाराणसी में काशी तमिल संगमम के दौरान सांस्कृतिक एकता की ऊर्जा को पल पल उसके साथ जहां भी रहा मैं जुड़ा रहा, मैंने उसे महसूस किया। जब मैं पंबन ब्रिज के लोकार्पण के लिए रामेश्वरम गया था तो तमिल इतिहास की महानता का फिर एक बार साक्षी बना था। हमारी तमिल संस्कृति पूरे भारत की साझी विरासत है। इतना ही नहीं, पूरी मानवता की ये साझी विरासत है। मैं एक भारत श्रेष्ठ भारत की जिस भावना की बात करता हूं, उसे पोंगल जैसे पर्व और सशक्त बनाते हैं। साथियों, दुनिया की लगभग सभी सभ्यताओं में फसलों से जुड़ा कोई न कोई उत्सव मनाया जाता है। तमिल संस्कृति में किसान को जीवन का आधार माना गया है। నారావారిపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను భార్య భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఆసక్తిగా తిలకించారు. మన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా నారావారిపల్లిలో భోగి వేడుకలు జరిగాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవ, దర్శకుడు బాబీ కొల్లి, చెస్ క్రీడాకారిణి హారిక స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ప్రముఖులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్వరలో చిరంజీవితో మరో సినిమా చేరున్నట్లు దర్శకుడు బాబీ తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్యామిలీ అందరితో ఈ సంక్రాంతికి తిరుమలకి రావడం జరిగింది. ఎంఎస్ రాజా గారు అన్న అని ఫోన్ చేయగానే అందరికీ చక్కగా దర్శనాలు కాల్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం చిరంజీవి గారి సినిమా స్టార్ట్ చేస్తున్నాము. త్వరలోనే మళ్ళీ ఆ సినిమా రిలీజ్కి మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు అండి. పండక్కి స్వామివారి దగ్గర దర్శించుకోవడానికి వచ్చాం కుటుంబ సమేతంగా. చాలా ఆనందంగా ఉంది అండ్ ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదంతో ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను.
యా ఉన్నాయండి. లైక్ 2026 చాలా ఇంపార్టెంట్ ఇయర్, అందుకనే స్వామివారి దర్శనానికి వచ్చాము. అండ్ మా పాపతో ఫస్ట్ టైం వచ్చాను. పుట్టినాక ఇదే ఫస్ట్ టైం కుదిరింది మా అందరికీ. సో చాలా ఆనందంగా ఉందండి. దర్శనం చాలా బాగుంది. వస్తే దర్శనం నెక్స్ట్ మూన్ వాక్ అని ఒక ఫిలిం చేస్తున్నాను, మే వస్తుంది. తెలుగులో చెయ్యాలి, నెక్స్ట్ త్వరలో చేస్తున్నాను. తిరుపతి జిల్లా రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సినీ నటుడు మంచు మోహన్ బాబు, విష్ణు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. యూనివర్సిటీ ప్రాంగణ వద్ద భోగి మంటలు వేసి సంతోషంగా గడిపారు. మోహన్ బాబు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి విశిష్టతను తెలియజేశారు. మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంటిల్లపాది క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. భోగి అంటే ఏమిటి, సంక్రాంతి అంటే ఏంటి, పశువుల పండుగ అంటే ఏంటి, కనుమ పండుగ అంటే ఏంటి, ప్రతిదీ ఎక్కువ శాతం తెలియకపోవచ్చు. ఏదో భోగి అంటే భోగి మంటేసేద్దామని, దానికి ఒక అర్థం ఉంది. బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకంలోకి వచ్చే రోజు ఆయన బాగా సంతోషపెట్టాలి అంటారు. అందుకని భోగి మంట పాత వస్తువులన్నీ దానిలో వేసేసి మనకు పనికిరానటివి, లేకపోతే పల్లెటూరులో అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం. నేను కూడా ఎన్నోసార్లు చేశాను. అలా వేసి అక్కడ వచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరం బూడిద విభూదిగా పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలంటారు. అది చాలా మంచిదని. ఆ తర్వాత పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం, కోళ్ళ పందాలు ఆడతాం, పశువులు పందాలు ఆడతాం. అన్నీ ఒక కోలాహలంగా ఉంటుంది. అది పండగ అంటే పండగ వాతావరణం శుభప్రదంగా అందరూ ఫలానా ప్రతిరోజు ఆ పండుగ చేసుకొని అందరూ సుఖంగా సౌఖ్యంగా భోగభాగ్యాలతో. ఏపీ హోంమంత్రి అనిత నివాసంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసి సందడి చేశారు. అనంతరం గోపూజ చేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కేరళ డప్పులను మంత్రి అనిత కొద్దిసేపు వాయించారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాగుతున్నాయి. పట్టణం పల్లెలు తేడా లేకుండా అంతటా పండుగ సందడి నెలకొంది. భోగి పంటలతో తెలుగు లోగిళ్లు కొత్త కాంతులను సంతరించుకున్నాయి. పిల్లలు పెద్దలు కలిసి చలికాగతో ఆడిపాడారు. ప్రజలతో కలిసి రాజకీయ నాయకులు పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. సంవత్సరాల్లో చూస్తే విజయవాడ నగరంలో ఒక్క రాయి కూడా అభివృద్ధి జరగల గత వైసీపీ ప్రభుత్వంలో. మేము అధికారంలోకి వస్తే ట్రాఫిక్ బ్లాక్ అయిపోతున్నాయి. ఎక్కడా కూడా మేము కంట్రోల్ చేయడం కూడా ఇబ్బంది అయిపోతుంది. ముందు ట్రాఫిక్ సమస్య మీద దృష్టి పెట్టాం. ఎక్కడికక్కడ రోడ్లు ఫ్లైఓవర్లు సాధించాం. ఆర్ఓబీలు ఆర్యూబీలు కూడా సాధించాం. సుమారు 11 ఆర్ఓబీలు, 4 ఫ్లైఓవర్లు, దాదాపు 14 మెయిన్ రోడ్ని క్లియర్ చేస్తున్నాం. రేపు రాబోయే పుష్కర కాలంలో మిగతా రోడ్లు కూడా క్లియర్ చేసి విజయవాడకి స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఎటువంటి ఇబ్బంది లేని విజయవాడని, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు రేపు రాబోయే అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఇక్కడ ఉన్న యువకులు ఇక్కడే ఉద్యోగాలు చేసే విధంగా మేము కృషి చేస్తున్నాం. కూడా దాని యొక్క నిగూఢమైన అర్థం దాగున్న ఒక సాంప్రదాయమైన ఆచారబద్ధమైన మన భారతీయ సంస్కృతి, మన ఆంధ్రుల సంస్కృతి. ఇటు సంక్రాంతి అంటే ఆనందాన్ని ఇంటికి తీసుకొస్తూ అదేవిధంగా ఒక యాక్సెప్టెన్స్ని, అడాప్టబిలిటీని, సానుకూల దృక్పథని మనకి సూర్యుడు ధనుష్ రాశి నుంచి మకర సంక్రమణం చేయడం అంటేనే దాంట్లోంచి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం అది. కాబట్టి ఈ సంక్రాంతికి ప్రతి ఇళ్ళు కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలి అని కోరుకుంటూ
గుంటూరు నగరవాసులు భోగి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున ఇంటి ముందు భోగి మంటలు వేసి ఆనందంతో నృత్యం చేశారు. పవిత్రమైన ధనుర్మాసం భోగి పర్వదినంతో ముగిస్తుంది. భోగి పర్వదినం నాడి శ్రీ గోదాదేవి రంగనాయకుల స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 30 రోజుల పాటు వైష్ణవ ఆలయాల్లో ఆధ్యాత్మిక పరిమళాల నడుమ కొనసాగిన తిరుప్పవై వ్రతం ఘనంగా ముగిసింది. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి పర్వదినం పురస్కరించుకుని గుంటూరు ఎన్జీఓ కాలనీలోని మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపం గ్రౌండ్ లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు పార్టీ శ్రేణుల కేరింతల నడుమ ఉల్లాసంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు సంప్రదాయంగా భోగి మంటలు వేసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న పాటకు అంబటి రాంబాబు డాన్స్ చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మొదటిసారిగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వల్లూరు వారి తోటలో నారావారి కళ్ల ప్రాంగణంలో జీఎంసీ అధికారికంగా ఈ సంబరాలను నిర్వహిస్తున్నారు. భోగి పండుగ రోజున ఎమ్మెల్యే నజీర్ భోగి మంటలు వేసి పిల్లలకు భోగి పళ్లు పోశారు. డప్పు కళాకారులు గంగిరెద్దుల వారు సందడి చేశారు. పిల్లలు ఆటపాటలతో డాన్సులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ నారావారి కళా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలు భోగి భాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గుంటూరు నగరంలో సాంప్రదాయాలు ఉట్టిపడేటువంటి విధంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈసారి సంక్రాంతి సంబరాలు ఒక మంచి ప్రభుత్వంలో మంచి నాయకుడి అండదండలతో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ప్రతి పండుగను కూడా ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితున్నాయి. ముఖ్యంగా ఈరోజు యువత సాంస్కృతిక కార్యక్రమాలను సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా ఈరోజు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున యువతను ఆకర్షించేటువంటి విధంగా ఈ భోగి వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతా ఉంది.
దీనికి వేదిక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి క్రీడా ప్రాంగణంలో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అత్యంత వైభవంగా ఈసారి జరుపుకోవడం జరుగుతా ఉంది. తప్పకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత సంక్రాంతి సందర్భంగా ఈ సంక్రాంతి పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా మన ఆచారాలను సాంప్రదాయాలను ముందుకు తీసుకునేటువంటి విధంగా ప్రతి ఒక్క పండుగను జరుపుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవో కాపీలను భోగి మంటలు వేసి దగ్ధం చేసిన ఏఐవైఎఫ్ నేతలు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందేల నాసర్జీ, ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వాలీ, గుంటూరు జిల్లా అధ్యక్షులు జంగల చేతని మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. మంత్రి నారా లోకేష్ ఎన్నికల హామీలను విస్మరించడం సరికాదని అన్నారు. వేల ఎకరాల భూములను పప్పు బెల్లం మాదిరిగా పంచిపెడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వానికి కావాలి అంటే హెరిటేజ్ ఆస్తులు అమ్ముకోవాలని సూచించారు. జనవరి 1న ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందో నారా లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విధానాన్ని విరమించుకోవాలని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన షూరిటీ నారా లోకేష్ కి జాబ్ గ్యారంటీ కోసమేనా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు నారా లోకేష్ ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. కూటమి ఎన్నికల మేనిఫెస్టో భోగి మంటల్లో దగ్ధం చేయడానికి తప్ప దేనికి పనికి రావడం లేదని అన్నారు. రాష్ట్రంలో యువత ఉద్యోగ అవకాశాలు లేక రోడ్డున పడితే నారా కుటుంబం నారావారి పల్లెలో సంబరాలు జరుపుకోవడం అన్యాయమని అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, మిర్చియాడ్ చైర్మన్ అప్పారావు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లాలో కూటమి ప్రభుత్వం ప్రజలకి మరింత సేవలు అందించేలా కృషి చేస్తామని చెప్పారు. జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉమ్మడి గుంటూరు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నేతలకు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు. అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజలతో సత్సంబంధాలు కలిగి పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి గాదె వెంకటేశ్వరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు, అన్ని రకాల సంతోషాలు కలిగించాలని, ముఖ్యంగా రాజకీయ జీవితం మరింత ముందుకు సాగాలని, మంచి పదవులతో ఆయన అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడలను నడుస్తూ ప్రజా సేవలకి ప్రయోగిగా ముందుకు నడుస్తున్నటువంటి గాదె వెంకటేశ్వర గారికి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భోగి పండుగ రోజే మా మిత్రుడు జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పుట్టినరోజు అవటం విశేషం. ఆయనకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన నాయకత్వంలో జనసేన, మరి నేను కూడా జిల్లా ప్రెసిడెంట్ గా తెలుగుదేశానికి ఉన్నాను. మేమంతా కూడా కూటమిగా ఏర్పడి ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాం. జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాధికారులు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంక్రాంతి రోజున అందరూ కూడా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండాలని, అందరి ఆరోగ్యాలు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి గాదె వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటుగా మరలా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసినటువంటి గుంటూరు నగర మేయర్ గారు అయినటువంటి రవీంద్ర గారికి, అలానే ఈస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవ నజీర్ అహ్మద్ గారికి,
తనే మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబాయన శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు మా పార్టీ నాయకులందరూ కూడా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన పార్టీ మీద అభిమానంతో ఇంతమంది ఈ రోజున జిల్లా పార్టీ ఆఫీస్కి వచ్చి నా యొక్క జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా మీ ప్రేమాభిమానాలు కోరుకుంటున్న అందరి నుంచి కోరుకునేదంటే జన సమస్యల కోసం ఏ రకంగా అయితే గతంలో పోరాడామో ఇప్పుడు కూడా జనం కోసం కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో దాంట్లో కూడా నేను భాగస్వామ్యందుకు మనస్ఫూర్తిగా మా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి ప్రజలందరికీ కూడా నూతన సంక్రాంతి వస్తున్నటువంటి సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల పాటలతో, మహిళల నృత్యాలతో భోగి మంట చుట్టూ తిరుగుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి సందడి చేశారు. పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు భోగి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లలకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో నగరంలోని అరండల్పేటలో గల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో భోగి మంటల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భోగి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. కూటమి పాలనలో సమయానికి వర్షాలు పడ్డాయని, పంటలు బాగా పండాయని, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని తెలిపారు. తెలుగువారి సంప్రదాయమైన పండుగ సంక్రాంతి పండుగ అని ప్రతి ఒక్కరి ఇంటిలో సిరి సంపదలు మెండుగా విరజిల్లారని కోరారు. రాష్ట్రంలో విచ్ఛిన్న వ్యవహారాలు చేయాలనుకుంటున్న కలతలు సృష్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశాలను ఈ భోగి మంటలలో వేసి కాల్చాలని ప్రజలందరూ అనుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి మీద విశ్వం చెబుతున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారు రోజు భోగి పండుగ జరుపుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భోగి పండుగ జరుగుతూ ఉంది. రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. ఇది మన తెలుగు సాంప్రదాయానికి సంబంధించినటువంటి పండుగ. అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం పాలనలో సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడ్డాయి, పంటలన్నీ కూడా బాగా పండినాయి. పంటలు బాగా పండిన తర్వాత ఇళ్లకు వచ్చిన తర్వాత వాటితోటి ఆ సిరులతోటి ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకునేటువంటి సాంప్రదాయమైనటువంటి పండుగ. కాబట్టి ఈ పండుగ శుభాలు ప్రతి ఇంట్లో కూడా మంచిగా జరగాలని చెప్పేసి మేమంతా కోరుకుంటా ఉన్నాం. భోగి మంటల్లో మన ఇంట్లో ఉన్నటువంటి చెడుని, భోగి మంటల్లో మన ఇంట్లో పనికిరానటువంటి వస్తువుల్ని వేసేటువంటి సాంప్రదాయం మనకుంది. ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తన మనస్సుల్లో రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకమైనటువంటి, రాష్ట్రంలో విచ్ఛిన్న వ్యవహారాలు చేయాలని భావిస్తున్నటువంటి, రాష్ట్రంలో కలతలు సృష్టించాలని భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తాన్ని కూడా ఈ భోగి మంటలు వేసి కాల్చాలని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశాలని కాల్చాలని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఈ భోగి సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి అభివృద్ధి విఘాతకుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.